అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటి చెప్పండి? సార్ అమౌంట్ రిసీవబుల్ బై ద ఆర్గనైజేషన్ టు ద అవుట్సైడర్స్. అంటే ఎప్పుడైతే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ లేదా రా మెటీరియల్ సేల్ చేసినప్పుడు, అప్పుగా సేల్ చేసినప్పుడు, సో వాళ్ళు మనకి ఒక 1 మంత్ తర్వాతనో 2 వీక్స్ తర్వాతనో కొంచెం లేట్గా పే చేస్తారు మనకి డబ్బులు. అలాంటి వాళ్ళ లిస్టుని కానీ అలాంటి వాటి అమౌంట్స్ కానీ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, వాటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయి. సో వాళ్ళు మనకు ఇండియాలోనే ఉంటారు, అదర్ కంట్రీస్లో ఉంటారు. ఓకే, తర్వాత వన్ టైం కస్టమర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మనం అసైన్ నెంబర్స్ ఎలా చేయాలి, కస్టమర్స్ని ఎలా క్రియేషన్ చేసుకోవాలి, ఎంట్రీస్ ఎలా పోస్టింగ్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, డన్. ఇక్కడ చూడండి, అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్. అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఓన్లీ కస్టమర్స్ డేటా మాత్రమే అది రిసీవ్ చేసుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది. ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వాయిసెస్, అప్రూవల్స్, పేమెంట్స్ అండ్ అదర్ అలైడ్ యాక్టివిటీస్. ఎనీ పోస్టింగ్స్ మేడ్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ అప్డేటెడ్ ఇన్ జనరల్ లెడ్జర్ GL యాజ్ వెల్. ఇది ఓన్లీ కస్టమర్కి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే రికార్డ్ చేసుకుంటాం, వాళ్ళ పేమెంట్స్ రికార్డ్ చేసుకుంటాం, అప్రూవల్స్ కూడా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది కస్టమర్స్కి సంబంధించింది. అకౌంట్స్ పేయబుల్ అంటే వెండర్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే కస్టమర్స్. వీటికి సంబంధించిన అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ సేమ్ ఏపీలో ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ OB-D2లో చేసుకుంటాం. దాంట్లో మన 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 యొక్క కస్టమర్స్ ఓన్లీ ఇండియా వైజ్ ఉన్నారా అంటే డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ చేయాలి, లేదంటే వేరే దేశస్తులు ఉన్నారా ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ చేయాలి, లేదంటే వన్ టైం కస్టమర్ అకౌంట్ ఉన్నారా వన్ టైం చేయాల్సి వస్తుంది. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XGN1. దీంట్లో ఆల్రెడీ నెంబర్ రేంజెస్ ఉంటాయి, వాటిని మనం OBAR లైక్ అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్. సో దీంట్లో మనము అసైన్ చేస్తాం. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్స్ అకౌంట్స్ FS00లో ఇక్కడికి వెళ్ళి మనం రీకన్సిలేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదే డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం ఈ మూడింటిని FS00లో మళ్ళీ చేయాలి. తర్వాత కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01 వెళ్ళి మనం కస్టమర్ మాస్టర్ని క్రియేషన్ చేసుకోవాలి కస్టమర్స్ని. తర్వాత ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లేదా F-22లో మనం పోస్ట్ చేస్తాం. తర్వాత కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5Nలో వెళ్ళి చూస్తాం. కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02లో చేస్తాం. కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03లో చేస్తాం, అంటే జస్ట్ చూడడానికి మాత్రమే చేయడానికి మాత్రమే ఉంటుంది. బ్యాలెన్స్ వ్యూ FD10Nలో చూస్తాం. కస్టమర్ పేమెంట్ F-28లో క్లియర్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి అకౌంట్స్ రిసీవబుల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనమాట. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియర్? సార్ వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్ అంటే అది ఒకసారి మాత్రమే ఆ కస్టమర్ తీసుకొని వెళ్తాడు, బల్క్లో తీసుకొని వెళ్తాడు, మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ఉండదు అనమాట. ఉండదంటే అలాంటి వాళ్ళు ఉండరు, బట్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అట్లా అంతే. ఓకే, మ్యాక్సిమం డొమెస్టిక్ ఎక్స్పోర్టే ఉంటారు, డొమెస్టిక్. వేరే ఎవరు ఉంటారు. ఓకే, ఇది చూద్దాం, ఈ క్రియేషన్ చేసి చూద్దాం. ఏపీకి సంబంధించిన పీడిఎఫ్ని గ్రూప్లో వేస్తాను, ఒకసారి చూడండి. పీడిఎఫ్ కనపడుతుందా? చూడండి, బ్యాలెన్స్ షీట్ ఇది, కరెంట్ అసెట్స్, డొమెస్టిక్ కస్టమర్స్ రీకాన్ టైప్ ఆఫ్ కస్టమర్స్, షార్ట్కి 001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067. ఓకే, ఫస్ట్ కొన్ని చేద్దాం, ఈ స్క్రీన్లో ఉన్నట్టు చేద్దాం. ఫస్ట్ OB-D2లోకి వెళ్దాం. OB-D2 కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, న్యూ ఎంట్రీస్. ఓకే, యూనిక్గా క్రియేషన్ చేసుకోవాలి. వాటికి మనం విన్ చేసుకున్నాం కదా, దీనికి విన్ 4 చేస్తున్నాను.
Win4. దీంట్లో కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ వింగ్. దీంట్లో కూడా ఉంటాయండి ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, సేల్స్ డేటా ఉంటుంది. అంటే ఆ కస్టమర్కి సంబంధించిన డిస్టిక్, స్టేట్, మొబైల్ నెంబరు, ఓకే, వాళ్ళ పేరు, వాళ్ళ కంపెనీ నెంబరు, ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి ఇన్ఫర్మేషన్. ఓకే, సేవ్. అకౌంట్స్ రిసీవబుల్ వింగ్. ఓకే, నెక్స్ట్ Win5 ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ వింగ్. సేవ్. నెక్స్ట్ Win6 వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్. దీనికి వన్ టైం అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1 దీంట్లో ఆల్రెడీ ఉంటాయి, మనం జస్ట్ XDN1 ఇంటర్వల్స్ ఇక్కడ చూడండి, 01 100 నుంచి 200 వరకు ఇచ్చారు. ఆల్రెడీ 74 నెంబర్స్ ఉపయోగించుకున్నారు. 201 నుంచి 299 వరకు ఇచ్చారు, 35 నెంబర్స్ వరకు ఉపయోగించుకున్నారు. కాబట్టి స్టార్టింగ్లో చాలామంది మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏదైనా మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 800 నుంచి 1200 వరకు ఇచ్చారు, బట్ ఇక్కడ 4గే ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది తీసుకోవచ్చు మనం. 15, 16, 17 ఈ 3 తీసుకున్నాం. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, OBAR OBAR SM12 మనలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మార్నింగ్ సెషన్లో చాలామంది స్టూడెంట్స్. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్స్ వస్తాయి. పొజిషన్ ఇప్పుడు మనం క్రియేషన్ చేసాం కదా, అది ఇవ్వాలి. Win5. ఓకే, ఇక్కడ నేను 15, 16, 17 ఇస్తున్నాను. స్టార్టింగ్ 01, 02 అనేది చాలామంది తీసుకుంటారు. కాబట్టి మనం మధ్యలో నెంబర్ తీసుకోవాలి. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00 FS00 చూద్దాం. డొమెస్టిక్ కస్టమర్స్ కరెంట్ అసెట్స్ కాపీ చేసుకో. 5 కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ డొమెస్టిక్ వెండర్, డొమెస్టిక్ కస్టమర్. కంట్రోల్ డేటా INR. ఇక్కడ కస్టమర్స్ తీసుకోవాలి. చూడండి 001 G067 ఆల్రెడీ ఉంది. సేవ్. తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ కస్టమర్ ముగ్గురే చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్
వన్ టైం. ఓకే, ఈ విధంగా మనం 3 మెంబర్స్ని క్రియేషన్ చేసుకున్నాం, డొమెస్టిక్, ఎక్స్పోర్ట్ అండ్ వన్ టైం. ఓకే, సో ఇక్కడ 4 కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత మనం కస్టమర్స్ని క్రియేషన్ చేయాలంటే కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, ఇవన్నీ దీంట్లో చేసుకుంటూ వస్తాం. ఓకేనా, ఈ రోజుకి ఇద్దరికి చేయండి చాలు, మళ్ళీ ఎక్కువ చెప్తే మనకి కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం. ఓకే, ఓకే క్లియర్? ఓకే క్లియర్. ఓకే షబీర్, క్లియర్ అర్థమైందా? సింపుల్, అకౌంట్స్ పేయబుల్ కానీ అకౌంట్స్ రిసీవబుల్ కానీ చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది, ఇది అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్. డన్ సార్.